సో ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ అంటే మనం ఎవరినో ప్రమోట్ చేయడానికో లేకపోతే ఎవరినో తక్కువ చేయడానికి అని కాకపోయినా, కరెక్ట్. సో ఇప్పుడు మొబైల్ ఏమైపోయిందంటే సార్, మొబైల్లో చాలా ప్రైవసీ అయిపోయింది. మొబైల్ లేకపోతే మనిషి ఒక 10 నిమిషాలు ఉండలేని పరిస్థితి అయిపోయింది. వచ్చేసింది. బ్యాంకులు, అకౌంట్లు, పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయి. రైట్. సో దాన్ని చాలా సేఫ్గా ఉండడం, సెక్యూర్గా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇప్పుడు. అవును సార్. సో ఆండ్రాయిడ్ వాడుతున్న వాళ్ళు కాస్త సేఫ్గా, అందరూ ఐఫోన్ కొనుక్కునే పరిస్థితిలో ఉంటుందా పక్కన పెడితే, వాళ్ళు సేఫ్గా ఉండాలంటే, వాళ్ళు సెక్యూర్గా ఉండాలంటే, వాళ్ళ డేటా సెక్యూర్గా ఉండాలంటే, వాళ్ళ పాస్వర్డ్స్, బ్యాంక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సార్, ఎక్కడ పడితే అక్కడ పాస్వర్డ్లు సేవ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనం ఏ బ్రౌజర్ యూజ్ చేసినా కూడా మనం ఏం చేస్తామంటే జనరల్గా రిమెంబర్ తర్వాత గుర్తుంటుందిలే అని చెప్పేసి సేవ్ పాస్వర్డ్ కొట్టేస్తాం. సేవ్ పాస్వర్డ్స్ అనేవి చాలా రిస్క్. దీంతో పాటు ఫస్ట్ మనం పెట్టుకునే ఎనీ సోషల్ మీడియా, మనం వాడుతున్న జీమెయిల్ దగ్గర నుంచి తీసుకుంటే మెటా కానీ ఏ అకౌంట్ దేనికి సంబంధించిన లాగిన్ పాస్వర్డ్లు, వెబ్ డెవలపర్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ క్రెడెన్షియల్స్కి, దేనికైనా సరే పాస్వర్డ్స్కి 2 స్టెప్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి సార్. 2 స్టెప్ అథెంటికేషన్ అంటే ఏంటిది అంటే, మనం పాస్వర్డ్ కొట్టడం ఫస్ట్ స్టెప్. పాస్వర్డ్ కొట్టిన తర్వాత కూడా రెండో అథెంటికేషన్ అడుగుతుంది. అది మేబీ ఓటీపీ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ అవ్వచ్చు, లేదంటే ఐరిష్ రెటినా స్కాన్ అవ్వచ్చు. ఇట్లాంటి రెండో లెవెల్ సెక్యూరిటీ మెకానిజం అనేది ఉంది ఇప్పుడు ప్రతిదానికి. 2 స్టెప్ వెరిఫికేషన్. 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు మనం 100% సెక్యూర్గా ఉన్నట్టే. ఎందుకు అంటే బై ఎనీ ఛాన్స్ మన పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలిసిపోయినా కూడా వాళ్ళు లాగిన్ చేసినప్పుడు 2FA అడుగుతుంది. ఈ 2FA మనకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా మనం అలర్ట్ అయిపోతాం, సంబడీ ఈజ్ ట్రయింగ్ టు లాగిన్ టు అవర్ డివైస్. మన అకౌంట్లోకి వాళ్ళు లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారన్న అప్డేట్ మనకు వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోయి మనం ఆ పాస్వర్డ్ని మళ్ళీ మార్చేస్తాం అనమాట. సో అట్లా ఇవి చెక్ చేసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సార్. మన జీమెయిల్ ఇంతకుముందు ఎక్కడన్నా డేటా బ్రీచ్ జరిగిందా, మన పాస్వర్డ్ ఎక్కడన్నా లీక్ అయిందా అని చూసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. మనం సైడ్లో చూపిద్దాం జనాలకి. మన వ్యూవర్స్ చూపించవచ్చా? వీ కెన్ షో ఇట్. ఓకే. వ్యూవర్స్ ఎనీ టైం వాళ్ళు వాళ్ళ ఫోన్లలో చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ సేఫేనా? 100%. అందులో ఏం చూపించదు, జస్ట్ మన మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మన మెయిల్ ఎక్కడన్నా ఇంతకుముందు ఎక్కడన్నా మన పాస్వర్డ్లు లీక్ అయినాయా లేదా అనేది చూపిస్తుంది. సో రెగ్యులర్గా పీపుల్ కొన్ని యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బిగ్ బాస్కెట్ అని, డామినోస్ పిజ్జా అప్లికేషన్, లింక్డ్ ఇన్, దాని తర్వాత కొన్ని రకాల స్విగ్గీ, జొమాటో లాంటివి, డబ్ స్మాష్, జొమాటో, ఇట్లాంటి డేటా లీక్లు, డేటా బ్రీచ్లు జరిగినప్పుడు మన ఈమెయిల్ ఐడికి మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అంతా ఇంటర్నెట్లో రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ వెబ్సైట్ మన వ్యూవర్స్ కోసం మనం పెడదాం సార్. ఓకే.